ఈ చీపుని ఎలా రెడీ చేసామో చూసారు కదా. వీడియో మొత్తం చూడండి. ఇలా చీపురు ఎలా రెడీ చేయాలో ఒక మంచి ఆ చీపుడుతోని ఒక మంచి చెత్త బాటిల్తోని ఒక మంచి చెత్త బాటిల్తోని ఒక కొత్త కత్తితోని ఇంకా అగ్గిపెట్టితోని ఇంకా దీంతోని రెడీగా ఇప్పుడు ఏమంటే ఉన్నాము. ఈ పాత చీపుర్ని దీని సహాయంతో ఒక స్టాండ్ అనేది రెడీ చేస్తాం. చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటది, యూజ్ఫుల్ గా ఉంటది. మీరైతే కంపల్సరీ ఇది ట్రిప్ అయితే యూజ్ చేయండి. అలాగే లైక్స్ కొట్టండి, కామెంట్స్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి డిజైన్ కూడా వస్తుంది. అయితే ఫస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చీపుర్ని మనం కట్ చేసి తీసుకుందాము. అంటే పాత చీపురు కదా, మీరు కొత్త చీపురు తీసుకొస్తే అదైనా కూడా ఇలాగా మనం వేరేగా తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మొత్తాన్ని ఇప్పించుకున్నాను కదా. కొత్త చీపురు అయినా పాత చీపురు అయినా పర్వాలేదు, అలాగే తీసేసి దీనిలో చేయాలి. దోరపడం కాదు ఏంటనేది ఫుల్గా మీరు చూడండి, వీడియో మిస్ అవ్వకుండా. ఇప్పుడు ఇవైతే ఇలాగా తీస్తాం. చూపించు, చూసారా? ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇలాగా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవైతే ఇలా వేరు చేస్తాం. ఇప్పుడు ఈ బాటిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇగో ఇలాగా ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా కట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇదిగోండి, ఈ విధంగా చాలా ఈజీగా ఈ విధంగా పీసెస్ కట్ చేసేసుకోవాలి. అమ్ము ఉండరా, ఇలాగా మొత్తం కూడా పీసెస్ కట్ చేసుకోవాలి. దగ్గర చూపిస్తాను, కట్ చేయాలి. వీటివి కింద అడుస్తాయి కదా, వాటిని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ఈ విధంగా కన్నాలు అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ క్యాప్ ఏదైతే ఉందో నేను తీస్తాను, ఇందులో వాటర్ కూడా తీస్తాను. ఇప్పుడు ఈ కన్నాల్లోని మనం ఈ కొంచెం కొంచెంగా ఇవన్నీ కూడా నింపించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే మొత్తం కూడా ఇలాగా దూరుకున్నాను. చూడండి, చాలా టైట్గా దూరుకోవాలన్నమాట. చాలా మంచి టిప్ ఫ్రెండ్స్, ఇది మీకు యూజ్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి, ఎందుకంటే మామూలు ఇలా తుడుచుకుంటూ ఒక్కొక్కసారి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, ఇలాగైతే ఓడదు అసలు ఏంటి ఇలా మొత్తం అన్ని కూడా కొంచెం కొంచెం ఇలాగా టైట్గా పెట్టేసుకోవాలన్నమాట. మంచి లుక్ కూడా వస్తుంది అనమాట. ఇలాగా టైట్గా మనం ఇలా అదుముకుంటూ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నిట్లో ఇంకా ఒక్కొక్కటి పడతాయి. ఇలాగా కొన్ని ఇలాగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడు, ఇలాగా చీపురు పుల్లలన్నీ కూడా మనం పెట్టేసుకోవాలి. పెట్టి
చూడండి ఇప్పుడు వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా కూడా మనం ఇలా కాలుద్దాం. ఇది కాల్చితే ఇది కొంచెం టైట్ అవుతుంది. టైట్ అయితే మనం ఇది ఇచ్చేయచ్చు. మమ్మీ ఇప్పుడు వరకు ఈ స్టిక్కర్ వస్తలేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏది క్లాత్ ఇది ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. టైట్ పడుతుంది అనమాట. ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కూడా టైట్ అనేది పట్టేస్తుంది. ఇలాగైతే ఇటు కనిపిస్తుంది నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కూడా కాల్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కాల్చుకొని ఈ విధంగా. ఫ్రెండ్స్, మీరు కావాలంటే స్టవ్లో కూడా కాల్చుకోవచ్చు. స్టవ్లో కాల్చేసి క్లాత్తో గట్టిగా అదిమేస్తే కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఫాస్ట్గా. మేమైతే మీకు చూపిద్దామని అలాగే బయటనే దీపంతో వెలిగించాను. అలాగే మనం స్టవ్లో అయితే ఫట్ మనం వెంటనే వేడెక్కిపోతుంది. మొత్తం చుట్టూ కూడా కాల్చి మనం క్లాత్తో అదిమిసుకుంటే చక్కగా అయిపోద్ది అనమాట. రెడీ అయిపోద్ది. కాల్చుకొని ఇదంతా నొక్కు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నొక్కు పెట్టుకుంటే మనకి బాగా కాల్చేసి ఇలా నొక్కు పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, టైం అమ్మో వేడిగా ఉంది. చీపురు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం చీపుర్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను తుడిచి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఈ చీపురుతో నేను తుడుస్తాను. ఇది చూడండి దగ్గరగా ఎలా ఉందో. బాగుంది కదా, చాలా బాగా వచ్చింది చీపురు. ఇప్పుడు దీంతో తుడిచి చూపిస్తాను. చూసాను చీపురు మమ్మీకి ఛాన్స్ దొరికిన వెంటనే చేసేస్తుంది, తుడిసేస్తుంది. మమ్మీకి ఒక్క ఛాన్స్ దొరికిపోయింది, మొత్తం క్లియర్ చేసేస్తుంది కొత్త చీపుడుతో. ఇప్పుడు మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. అది డొక్కులో పాత చీపురే, కాకపోతే ఇప్పుడు కొత్త చీపురులా తయారైంది. చెట్టు కదిలింది. మమ్మీ అలసిపోయి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ సైడ్ కూడా చెత్త చెదారాన్ని నీటి చేయడానికి వచ్చింది మమ్మీ. బాటిల్తో చీపురు జుగాడు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. చీపురు ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చీపురు వాలకం కూడా చూడండి, చాలా బాగా మారిపోయింది. ఓకే, బాయ్ చెప్పేద్దామా? బాయ్. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.